మరి మళ్ళీ ప్రభుత్వంలో నిలబెట్టాలని చెప్పేసి అందరూ మరి ఎవరికి తోచిన వారి శక్తిని మించి 2023 ఎన్నికలను నిర్వహించి ఎన్నడూ లేని విధంగా డోర్నకల్ నియోజకవర్గ చరిత్రలోనే ఏనాడు లేని విధంగా మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరందరూ తెచ్చుకొని ఉండకపోతే ఈ పార్టీకి శ్రీలంక లాగా మారిపోయేది తెలంగాణ రాష్ట్రం. అప్పుల్ని పూడ్చడం కోసం కాళేశ్వరం కోసం తెచ్చిన వడ్డీలు 11.7%, దాదాపు 12% వడ్డీకి లక్షల కోట్లు అప్పులు చేసి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు దాన్ని రీషెడ్యూల్ చేపించి 7%కి 12% ఉన్న వడ్డీల్ని 7%కి తగ్గించి మరి ప్రజల మీద భారాన్ని తగ్గించే విధంగా కృషి చేసిండు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మరి ముందు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను, ప్రతి హామీని ఈ ప్రజలకు, పేద బడుగు బలైన వర్గాల కోసమే ఈ ప్రజాధనాన్ని వెచ్చించే విధంగా రాష్ట్రంలో